బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బంజారాహిల్స్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరగనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బంజారాహిల్స్ నందినగర్లో నివాసంలో కేసీఆర్ను జగన్ కలిసి పరామర్శించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఏపీలో ఎన్నికలు, రాజకీయాలపై స్వల్ప చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, చెప్పండి, బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలవనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తున్నారు. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లోని కేసీఆర్ నివాసానికి వెళ్తారు. కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఇటీవలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్జరీ జరిగింది. ఆయన ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పరామర్శించేందుకు సీఎం జగన్ హైదరాబాద్ కి వస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఈరోజు ఆయన నివాసంలో కలిసి పరామర్శిస్తారు. ఇక పరామర్శల అనంతరం ఇటు ఏపీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు కూడా కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో ఇటు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సందర్భంలో తెలంగాణలో పార్లమెంట్ కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కొంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇటు కేసీఆర్ కి, అదేవిధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలపైన కూడా గతంలో ఇరువురు నేతలు చర్చించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భేటీలో రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా కేసీఆర్ తో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అదే సందర్భంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా సంసద్ధం అవుతుంది, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలను ఏ విధంగా ఎత్తుకోబోతున్న అంశాలు కూడా కొంతవరకు ఈ భేటీలో చర్చకు రానున్నట్లయితే తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్ యూ రమేష్.